శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసాద కేంద్రం వద్ద వచ్చి బుధవారం సాయంత్రం తిరుమలలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కనిపించిన వారినల్లా భయపెడుతూ దాడి చేసే ప్రయత్నం చేశాడు. చెట్టు కొమ్మ చేతిలో పట్టుకొని ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్న భక్తులను భయభ్రాంతులకు గురిచేయడంతో కొద్దిసేపు అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. అతనికి మతిస్థిమితం లేదని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా ఆ వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఓ టాక్సీ డ్రైవర్ చాకచక్యంగా అతడిపైకి దూకి అతన్ని ఒడిసిపట్టుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ వ్యక్తిని అనంతరం తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి బంధువులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భక్తుల విజ్ఞప్తి కీర్తన ఊరు హైదరాబాద్. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రయాణ వద్దకు వచ్చి విజయరాణి వీరి గడుపుకోవాల్సిందిగా కోవడమైనది. కోటయమ్మ శ్రీ వినయ్ ఊరు కోటి നിങ്ങൾ എതിരിത്തലാണ് കോവിൽക്കെതിരെയുള്ള സഹായങ്ങളുണ്ട് മുരുകൻ അവർ തുറന്നപ്പെട്ടമാറും കേൾക്കുകയും വീടുകൾ കോടമേതെ శివాజీ రాథోడ్ కార్తిక్ చవాన్ రావు సంగారెడ్డి ఊరు సంగారెడ్డి. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్ద వచ్చి రామచంద్ర గారు రాలేదు. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రధాన కేంద్రం వద్ద వచ్చి మనోహర్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రధాన కేంద్రం వద్ద వచ్చి మనోహర్ పూచి వైద్య